హెయిర్‌ని కేర్ చేయక చాలా డేస్ అవుతుంది. అసలు నా హెయిర్ గురించే పట్టించుకోవడమే మానేశాను. నేనేసే ఒకే ఒక్క ప్యాక్ కరివేపాకు అండ్ పెరుగు కలిపి చేస్తాను. కరివేపాకయితే తినడం అస్సలు ఇష్టం ఉండదు. మా అమ్మ అయితే కరివేపాకు తిను తిను అంటుంది. నాకస్సలు ఆ కరివేపాకు ఎక్కువ తినను నేను. నాలాగా ఎవరు కరివేపాకు తినరో వాళ్ళకైతే ఈ ప్యాక్ బెస్ట్ అనే చెప్తాను. జుట్టు రాలడం తగ్గుతది మంచిగా. నేనైతే ఎక్స్‌పీరియన్స్ చేసి చెప్తున్నా. జుట్టు రాలడం తగ్గుతది. అండ్ కొత్త జుట్టొస్తది. మెలనిన్ ఉండడం వల్ల మనకి వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ మధ్య వైట్ హెయిర్ చాలా మందికొస్తుంది. అది కామన్ అయిపోయింది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ రెమెడీ అనే చెప్పాలి. మీకెంత కావాలంటే అంత ఎక్కువ జుట్టున్న వాళ్ళు ఎక్కువ ఆకు తీసుకోండి. తక్కువ జుట్టున్న వాళ్ళు కొంచెం తీసుకోండి. నాకైతే ఇది సరిపోద్దనుకున్నా కానీ సరిపోలేదు, కొంచెం ఏసినాను. ఇంకా మొత్తం ఫ్రెష్‌గా కడిగేసి నేను ఆరబెట్టుకున్నాను. తర్వాతకి దాన్ని శుభ్రంగా దాంట్లో మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మొత్తాన్ని. ఫస్టే వాటర్ పొయ్యకూడదు. కొంచెం పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో కొన్ని వాటర్ పొయ్యాలి. ఎందుకంటే బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. కొన్ని వాటర్ పోసుకొని ఒక 2, 3 మిక్సీ ఇంకా ఏసేసుకొని మనం అట్లా ఇగో మెత్తగా అయిన తర్వాతకి ఇంకొంచెం వాటర్ నేను పెరుగు యాడ్ చేశాను. ఇంకా పెరుగు యాడ్ చేసుకొని బాగా పేస్ట్ లాగా అవ్వాలి. అలా అని మొత్తం ఇట్లా కారిపోయేటట్టొద్దు. జస్ట్ పేస్ట్ లాగా మనకెంత పేస్ట్ అంటే ఇట్లా మన చేతికి అట్లా ముట్టుకుంటే ఇలా వచ్చేలా ఉండాలి. పేస్ట్ లాగా చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్‌ని క్లీన్‌గా దువ్వేసి పెట్టుకోవాలి. ఆ తర్వాతకే మంచిగొస్తది. హెయిర్ మొత్తానికి హెయిర్ అంటే కింద జుట్టుకి అవసరం లేదు. పైన కుదుళ్ళకి మాత్రం అప్లై చేయాలి. నేను పెరుగులో ఏసేసా మొత్తం ఇంకా. ఎందుకింక మళ్ళా మిక్సీ పట్టడం, మెత్తగా మిక్సీ పట్టేసాను. ఇంకా పెరుగులో ఏసి కలిపేసాను. ఇది మొత్తం ఒక 2 మినిట్స్ అంతే, ఎక్కువుండదు. ఎక్కువ టైం కూడా తీసుకోదు. పెరుగు అండ్ ఇట్లా కరివేపాకు ఈ 2 తప్ప ఇంకేం వాడలే నేను. ఇది మాత్రం జుట్టుకి మాత్రం బెస్ట్ అసలకి. నేను చాలా టైమ్స్ పెట్టుకున్నాను. అందుకే మళ్ళా చెప్తున్నాను. నాదైతే హెయిర్ ఫాల్ అయితే తగ్గింది. అండ్ నాకు కొత్త హెయిర్ గూడా వస్తుంది. అన్‌వాంటెడ్ వచ్చే వైట్ హెయిర్ గూడా తగ్గుతుంది చాలా వరకి. ఎందుకంటే మా ఫ్రెండ్‌కి నేను ఇదే చెప్పాను. సో, తను వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ ఇట్లా స్ప్రే కానీ లేదంటే ఇట్లా పెట్టుకొని వాష్ చేసుకోండి. చాలా బావుంటది.